డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అరుణ్స్ కాంపిటేటివ్ అకాడమీ. బేసిక్ మ్యాథ్స్ కోర్సులో భాగంగా ఈ వీడియోలో ప్రైమ్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ గురించి క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాం. అయితే ఇందులో నెంబర్ 1, అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏమిటి, అలానే అసలు ప్రైమ్ నెంబర్స్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేస్తాం, ఇంకా 1 to 100 మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, అలానే ఆ ప్రైమ్ నెంబర్స్ని మనం ఏ విధంగా సింపుల్గా గుర్తుంచుకోవాలి, దెన్ ఫైనల్గా ప్రైమ్ నెంబర్స్ అనేటువంటి కాన్సెప్ట్ అనేది రిమైనింగ్ ఏ కాన్సెప్ట్లో మనకి యూజ్ అవుతుంది అనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రైమ్ నెంబర్స్ని తెలుగులో ప్రధాన సంఖ్యలు అని పిలవటం జరుగుతుంది. అసలు ఏంటి ప్రధాన సంఖ్యలు అని కనుక మనం చూసుకున్నట్లయితే, ఏదేని ఒక సంఖ్యను కనుక మనం తీసుకున్నట్లయితే ఆ సంఖ్య అనేది కేవలం 1 లేదా మనం ఏ సంఖ్య అయితే తీసుకున్నామో అదే సంఖ్యతో మాత్రమే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. సో అట్లాంటి సంఖ్యల్ని మనం ప్రైమ్ నెంబర్స్గా చెప్పుకుంటాం, అంటే ప్రధాన సంఖ్యలు అంటాం. సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. ప్రైమ్ నెంబర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 13 అనేటువంటి ఒక నెంబర్ని నేను తీసుకుంటున్నాను. సో ఈ 13 అనేటువంటి నెంబరు కేవలం 1 అంటే డివిజిబుల్ బై 1 కనుక చేసుకున్నట్లయితే 13 డివిజిబుల్ బై 1 అంటే ఎంతండి, మనకి 13 అవుతుంది. ఓకేనా? దెన్ అలానే ఇప్పుడు చూడండి, 13 డివిజిబుల్ బై 13. సో 13 గెట్స్ క్యాన్సిల్. సో వచ్చిన ఆన్సర్ 1. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ నేను 1తో దీన్ని డివైడ్ చేశాను 13ని. సెకండ్ 13ని సేమ్ అదే నెంబర్తో డివైడ్ చేశాను. అప్పుడు చూసినట్లయితే నాకు ఎటువంటి రిమైండర్ అనేటువంటిది లేకుండా డైరెక్ట్గా ఆన్సర్ అయితే రావడం జరిగింది. సో ఇలా కనుక మనకి వచ్చినట్లయితే ఈ 13 అనేటువంటి నెంబర్ ఏమవుతుందయ్యా, ఇదంటే ప్రైమ్ నెంబర్గా మనం చెప్పుకుంటాం. ఓకేనా? ఒకవేళ మిగతా విధంగా కూడా మనం చూద్దాం. చూడండి, 13 అనేటువంటి దాన్ని నేను డివిజిబుల్ బై 2 చేశాను అనుకోండి, ఏమవుతుంది నాకు? సో 2 1s are అండ్ 2 6s are ఎంత అవుతుందండి? 12 అవుతుంది. కానీ ఇక్కడ 13 ఉంది కాబట్టి రిమైండర్ అనేటువంటిది 1 మిగులుతుంది. సో 1/2 అనమాట. సో దీని ఆన్సర్ ఏమవుతుంది? 6 1/2 అవుతుంది. అంటే 2 అనేటువంటిది 13ని 6 times ఎగ్జాక్ట్గా భాగిస్తుంది, అలానే 1 అనేటువంటి దాన్ని రిమైండర్గా ఉంచుతుంది. సో ఇక్కడ రిమైండర్ వచ్చింది కాబట్టి 2 అనేటువంటిది ఎగ్జాక్ట్గా దీన్ని భాగించలేదు. ఇప్పుడు 3 తీసుకోండి, 13 డివిజిబుల్ బై 3 తీసుకున్నా సేమ్ అంతే కదా. సో 3 1s are అండ్ 3 4s are. సో 3 4s ఎంత అండి? 12 అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఉన్న నెంబర్ ఎంత? 13. సో 13 ఎట్లా రాసుకోవచ్చు మనం? 12 + 1 కదా రాసుకోవాల్సింది. సో 12 + 1 డివిజిబుల్ బై ఇక్కడ నీకు 3 తీసుకున్నప్పుడు 3 12లో క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 1 అనేటువంటిది నాకు రిమైండర్ మిగిలింది. సో ఇక్కడ 1 అనేటువంటిది రిమైండర్ అవుతుంది, 4 అనేటువంటిది ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేసిన నెంబర్ అవుతుంది. సో ఈ విధంగా మీరు 2 3 4 తీసుకోండి, 5 తీసుకోండి, 6 తీసుకోండి, అట్లా ఏ నెంబర్ అయినా మీరు తీసుకోండి. 13 అనే నెంబరు కేవలం 1 లేదా 13 అనే 2 నెంబర్స్తో మాత్రమే ఎగ్జాక్ట్గా డివిజన్ అవుతుంది. మిగతా మీరు ఏ నెంబర్స్తో చేసినా కూడా డివైడ్ అయితే అవ్వదు, ఖచ్చితంగా రిమైండర్ అనేటువంటిది మిగులుతుంది. సో రిమైండర్ అంటే తెలుగులో శేషం అంటారు. శేషం అనేటువంటిది ఎప్పుడైనా 0 అయితే అప్పుడు ఎగ్జాక్ట్గా భాగించబడింది అని అర్థం. శేషం అనేటువంటిది మిగిలింది అనుకోండి, సో అది ఎగ్జాక్ట్గా భాగించబడలేదు అని గుర్తుపెట్టుకోండి. సో ఇటువంటి నెంబర్స్ని మనం ప్రైమ్ నెంబర్స్గా కన్సిడర్ చేస్తాం. సో ఏంటి, ఏదైనా ఒక నెంబరు 1 లేదా సేమ్ అదే నెంబర్తో భాగించబడినట్లయితే అటువంటి నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు అని పిలవటం జరుగుతుంది. సో అయితే ఇందులో కొన్ని రూల్స్ని మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఏం చెప్పాను? 1 లేదా ఇట్సెల్ఫ్, 1 అండ్ ఇట్సెల్ఫ్ మాత్రమే ప్రైమ్ నెంబర్ని డివైడ్ చేస్తాయి. దెన్ నెక్స్ట్ సెకండ్ ఏంటంటే, ప్రైమ్ నెంబర్ అనేటువంటిది 1 కంటే ఎక్కువే ఉంటుంది. అంటే 1 కాకుండా 1 కంటే ఎక్కువే ఉంటుంది ప్రైమ్ నెంబర్. దెన్ నెక్స్ట్ ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ఎప్పుడు కూడా ఈవెన్ నెంబర్స్ అనేటువంటివి ప్రైమ్ నెంబర్స్గా ఉండవు. కేవలం 2 అనే నెంబర్ మాత్రమే ఈవెన్ నెంబర్స్లో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్ అవుతుంది. 2 అసలు ముందు ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి? 2తో గుణించబడే సంఖ్యలన్నీ కూడా ఈవెన్ నెంబర్స్, 2తో గుణించబడిన సంఖ్యలన్నీ కూడా ఆడ్ నెంబర్స్. అంటే ఈవెన్ నెంబర్స్ అంటేనేమో సరి సంఖ్యలు అంటాం, ఆడ్ నెంబర్స్ అంటేనేమో
బేసి సంఖ్యలుగా మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, మనకి జనరల్గా ఏమేమి వస్తాయి, 2, 4, 6, 8, 10, 12 ఇలా వెళ్తే వీటిని ఈవెన్ నెంబర్స్గా మనం కన్సిడర్ చేస్తాం జరుగుతుంది. సో మరి ఆడ్ నెంబర్స్ అంటే 1, 3, 5, 7, 9, 11, 13 ఈ విధంగా అండ్ సో ఆన్ ఇలా ఉన్నటువంటివి వాటిని బేసి సంఖ్యలుగా చూస్తాం. సో ప్రధాన సంఖ్యలో ఎప్పుడూ కూడా కేవలం ఈవెన్ నెంబర్స్ నుంచి 2 మాత్రమే ఉంటుంది. సో మిగతా ఏ ఈవెన్ నెంబర్ కూడా ప్రధాన సంఖ్య కాదు. ఎందుకు, అది ఆల్రెడీ డివైడ్ అవుతుంది కాబట్టి. సో అలానే ఆడ్ నెంబర్స్లో మాత్రం మిగతా ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ఆడ్ నెంబర్స్గానే ఉంటాయి. సో అయితే ఇప్పుడు గమనించండి, మనం ఒక కేసులో ఏం చెప్పుకున్నాం, 1 లేదా అలానే సేమ్ ఏ నెంబర్తో అయితే మనం చేయాలనుకున్నాం ఆ నెంబర్, ఆ 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ప్రైమ్ నెంబర్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తాయి. పాయింట్ నెంబర్ 1. దెన్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 ఏంటి, 1 కంటే ప్రైమ్ నెంబర్ వాల్యూ అనేది ఎక్కువగానే ఉంటుంది. అది పాయింట్ నెంబర్ 2. దెన్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3 ఏంటి, ఈవెన్ నెంబర్స్లో కేవలం 2 మాత్రమే ప్రధాన సంఖ్యగా ఉంటుంది. అది పాయింట్ నెంబర్ 3. అండ్ పాయింట్ నెంబర్ 4 ఏంటయ్యా అంటే 3 అనే అంకె లోయెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్. ఓకేనా. సో మీకు ఇప్పుడు ఏమైంది, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో దెన్ నెక్స్ట్ ఈ ప్రైమ్ నెంబర్స్ గురించి చూసుకోవాలంటే 1 to 100 మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అని మనం తెలుసుకుందాం అనుకున్నాం కదా. చూడండి నేను చెప్తున్నాను, 1 to 100 మధ్యలో మనకి మొత్తం 25 ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. 1 to 100 మధ్యలో కేవలం 25 ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. వీటిని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి అప్కమింగ్ వచ్చేటువంటి కాన్సెప్ట్స్లో చాలా ఈజీగా ప్రైమ్ నెంబర్స్ నుంచే వాడు క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ ఏ కాన్సెప్ట్లో వస్తాయా అంటే నంబర్ సిస్టమ్, నంబర్ సిరీస్ అండి. నంబర్ సిరీస్లో డిఫరెన్షియల్ నెంబర్ సిరీస్ కానివ్వండి, లేదా స్క్వేర్ డిఫరెన్షియల్ నెంబర్ సిరీస్లో కానివ్వండి, లేదా క్యూబ్ డిఫరెన్షియల్ నెంబర్ సిరీస్లో కానివ్వండి, మనం ముందు మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది ప్రైమ్ నెంబర్స్ యూస్ చేసుకుని మాత్రమే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా ప్రైమ్ నెంబర్స్ బేస్ మీదే నీకు నెంబర్ సిరీస్ అనేటువంటి కాన్సెప్ట్లో క్వశ్చన్స్ని డిజైన్ చేయడం జరుగుతుంది. దెన్ అలానే రాంగ్ నెంబర్ సిరీస్లో కూడా మీకు ప్రైమ్ నెంబర్ రిలేటెడ్ సిరీసే ఎక్కువగా అడుగుతాడు. దెన్ అలానే మిస్సింగ్ నెంబర్ సిరీస్ అనే కాన్సెప్ట్లో కూడా ఎక్కువగా ప్రైమ్ నెంబర్స్ రిలేటెడ్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కంటిన్యూషన్గా ఇవ్వచ్చు, లేదంటే ప్రైమ్ నెంబర్ స్క్వేర్స్ రూపంలో ఇవ్వచ్చు, లేదా ప్రైమ్ నెంబర్ క్యూబ్ రూపంలో ఇవ్వచ్చు. సో ఈ విధంగా 3 రకాలుగా అడిగే స్కోప్ దాదాపుగా 3 చాప్టర్స్లో నుంచి మనకి ప్రైమ్ నెంబర్స్ గురించి క్వశ్చన్ అడగచ్చు. అంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దాదాపుగా ఈ ప్రైమ్ నెంబర్స్ అనే కాన్సెప్టే 3 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి ఈ కాన్సెప్ట్. సో చాలా జాగ్రత్తగా అయితే వినండి. సో ముందు మనం ఏం చెప్పాం, 1 నుంచి 100 మధ్యలో 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ 25 ప్రైమ్ నెంబర్స్ని ఏ విధంగా నేర్చుకోవాలి, అసలు ఏంటి 25 ప్రైమ్ నెంబర్స్ ఏంటి, వాటిని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అన్నదే మన బేసిక్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే 1 నుంచి 50 మధ్యలో 15 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. దెన్ అలానే 51 నుంచి 100 మధ్యలో మనకి 10 ప్రైమ్ నెంబర్స్ అయితే ఉండటం జరుగుతుంది. సో టోటల్గా చూసుకున్నట్లయితే 25 ప్రైమ్ నెంబర్స్ అనేటువంటివి 1 నుంచి 100 మధ్యలో ఉంటాయి. అసలు ఈ ఉన్నటువంటి 25 ప్రైమ్ నెంబర్స్ని మనం 10 పార్ట్స్గా డివైడ్ చేసుకుని సో చాలా సింపుల్గా అర్థమయ్యే రీతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 10 పార్ట్స్గా ఎలా అంటే 1 నుంచి 10 మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, 11 నుంచి 20 మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, 21 నుంచి 30 మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. సో ఆ విధంగా మనం రాసుకుని సింపుల్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ 1 నుంచి 10 తీసుకున్నట్లయితే ఇందులో మనకి దాదాపుగా 4 ప్రైమ్ నెంబర్స్ అయితే ఉంటాయండి. అవి 2, 3, 5 అండ్ 7. ఓకేనా. దెన్ నెక్స్ట్ 11 నుంచి 20 మధ్యలో చూసుకున్నట్లయితే 11, 13, 17 అండ్ 19. ఇందులో కూడా 4 ప్రైమ్ నెంబర్స్ అయితే ఉండటం జరుగుతుంది. సో ఇక్కడ నుండి మీరు చూసినట్లయితే 21 నుంచి
30 మధ్యలో చూసుకున్నట్లయితే కేవలం రెండే ప్రైమ్ నెంబర్స్ ఉండటం జరుగుతుంది. అవి 23 అండ్ 29. ఓకేనా. దెన్ నెక్స్ట్ 31 నుంచి 40 కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో కూడా కేవలం 2 ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. అవి 31 అండ్ 37. ఓకే. దాన్ని ఇప్పుడు చూడండి, 41 నుంచి 50 మధ్యలో మనకు కేవలం 2 ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. అవి 3 ఉంటాయి, 41, 43 అండ్ 47. సో 41 నుంచి 50 మధ్యలో క్లారిటీగా చూసినట్లయితే 3 ప్రైమ్ నెంబర్స్ ఉండటం జరిగింది. ఓకే. దాని నెక్స్ట్ ఇక్కడ వరకు 1 to 50 వరకు మనం 15 ప్రైమ్ నెంబర్స్ని తీసుకున్నాం. దాని నెక్స్ట్ చూడండి 51 to 60. సో మళ్ళీ ఇక్కడ కూడా కేవలం 2 ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. అవి 53 అండ్ 59. దాని నెక్స్ట్ ఇక్కడ చూడండి 61 నుంచి 70 కనుక మనం చూసుకున్నట్లయితే మనకి 61 అండ్ 67 అనే 2 ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఇక్కడ తీసుకుంటాం. దెన్ అట్లానే 71 నుంచి 80 కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 3 ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. అవి 71, 73 అండ్ 79. ఓకేనా. దెన్ ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే 81 నుంచి 90 కనుక మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ కేవలం 2 ప్రైమ్ నెంబర్స్ ఏనండి. అవి 83 అండ్ 89. అండ్ ఫైనల్గా 90 నుంచి 100 మధ్య కనుక చూసినట్లయితే కేవలం ఒకే ఒక ప్రైమ్ నెంబర్ అయితే ఉంటుంది, అదే 97. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనకి మొత్తం 25 ప్రైమ్ నెంబర్స్ని నేను ఇక్కడ రాయటం జరిగింది. ఏంటి 25 ప్రైమ్ నెంబర్స్ ఒకసారి చూడండి. 1 నుంచి 10 మధ్యలో 2, 3, 5, 7, 11 నుంచి 20 మధ్యలో 11, 13, 17, 19, 21 నుంచి 30 మధ్యలో 23 and 29, 31 నుంచి 40 మధ్యలో 31 to 37, 41 to 50 మధ్యలో 3 ఉంటాయి, 41, 43, 47. అండ్ 51లో చూసినట్లే 51 to 60 మధ్యలో 2, 53 and 59, 61 to 70 మధ్యలో 61 and 67, 71 to 80 మధ్యలో 71, 73, 79. సో ఇప్పుడు చూసినట్లయితే మనకి 81 to 90లో 83 and 89, అండ్ ఫైనల్గా 90 నుంచి 100లో 97 వరకు మనకు ఉండటం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు వీటిని మనం చాలా సింపుల్గా ఏ విధంగా గుర్తుంచుకోవాలి అనేది చూడండి. సో ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అయితే అబ్జర్వ్ చేయాల్సి ఉంది. సో ఇప్పుడు మీరు చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1 నుంచి 100 మధ్యలో 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అనుకున్నాం. ఈ 25 ప్రైమ్ నెంబర్స్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనే కాన్సెప్ట్ గురించి మనం థియరిటికల్గా డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పుడు చూడండి, ఈ మొత్తం ఉన్నటువంటి 25 ప్రైమ్ నెంబర్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంకెలు 2 అంకెలు ఉన్నాయి. 2 అంకెలు గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటయ్యా అంటే 3 అనే అంకెను గుర్తుపెట్టుకోండి. రెండవది 3 ఎప్పుడైతే వస్తుందో అక్కడ 9 అనేటువంటిది రావాలని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 3 అనే అంకె ఎప్పుడైతే ఉంటుందో 3కి కాంబినేషన్లో 9 అని ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ సెకండ్లో 1 అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి. 1కి కాంబినేషన్లో 7 వస్తుంది అన్నది గుర్తుంచుకోండి. ఓకేనా. ఏంటండి ఇక్కడ 3కేమో 9, 1కేమో 7. సో ఈ రెండింటిని మనం గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇప్పుడు రండి 1 to 10 మధ్యలో చాలా సింపుల్గా మనం చేయొచ్చు. ఏంటి 2, 3, 5, 7 చాలా సింపుల్గా గుర్తుంటుంది. ఏంటి 4 నెంబర్స్ ఉంటాయి. దెన్ నెక్స్ట్ అట్లానే 11 నుంచి 20 మధ్యలో 11, 13, 17, 19 ఇక్కడ కూడా 4 నెంబర్స్ ఉంటాయి. అంటే మనం ఏం గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఈ రెండిట్లోనూ 4 నెంబర్స్ ఉంటాయి అనే విషయం మనకి ఒక క్లారిటీ వచ్చింది. సో అంటే ఏంటి 2, 3, 5, 7. ఓకేనా. దెన్ నెక్స్ట్ అట్లానే 11, 13, 17 అండ్ 19. సో మీరు ఇక్కడ కనుక క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేనేం చెప్పాను ఇందాక మీకు 3కి 9ని గుర్తుపెట్టుకుని అన్నాను. సో ఇది ఇక్కడ 3 ఉంది కదా, ఇక్కడ 3కి ఇదిగోండి ఇక్కడ 9 వచ్చింది. ఓకేనా. దెన్ అట్లానే ఇక్కడ 1 ఉందో చూడండి. సో ఈ 1కి ఇక్కడ 7 వచ్చింది. అంటే మీరేం గుర్తించాలా, ఎప్పుడైతే 1 అనేటువంటిది ఒకటి ఉంటుందో దానికి కాంబినేషన్గా 7 అనేది వస్తుంది లాస్ట్ డిజిట్గా. 3 అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో
9 అనేటువంటిది కాంబినేషన్గా వస్తుంది, అది లాస్ట్ డిజిట్లో. ఓకేనా? సో ఈ విధంగా మనం 3కి 9 17 అనేటువంటిది నేను చెప్పాను. సో దాని నెక్స్ట్ ఇప్పుడు అయిపోయింది కదా 1 to 10 ఏంటి 2 3 5 7 సింపుల్. 11 to 20 11 13 17 19 ఎట్లా ఫస్ట్ 11 అనేది గుర్తుంచుకుంటే 17 వస్తుంది అని గుర్తుంటుంది. దాన్ని అట్లానే 13 అనేది గుర్తుంచుకున్నట్లయితే 19 అనేటువంటి దాని కాంబినేషన్గా ఉంటుంది అని కూడా మనకు గుర్తుంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం 1 to 20 వరకు ఉన్నటువంటి 8 ప్రైమ్ నెంబర్స్ని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసుకుందాం. దాని నెక్స్ట్ ఇప్పుడు చూడండి 21 నుంచి 30, అదేవిధంగా 31 నుంచి 40. మీరు కామన్ సిమిలారిటీ గమనించినట్లయితే ఇక్కడ 2 నెంబర్సే ఉన్నాయి, ఇక్కడ కూడా 2 నెంబర్సే ఉన్నాయి. సో ఇవేంటి, ఈ రెండు కూడా 2 నెంబర్స్తో ఉన్నాయి. ఓకే, ఏమేమి 31 నుంచి 50 వరకు ఉన్నటువంటి దాంట్లో 31 నుంచి 40కి 2 నెంబర్స్, 41 నుంచి 50కి కూడా 2 నెంబర్స్. దాని నెక్స్ట్ 41 నుంచి 50 మధ్యలో 3 నెంబర్స్ ఉన్నాయి, దీన్ని సపరేట్గా గుర్తుంచుకోండి. 41 నుంచి 50లో 3 నెంబర్స్ ఉన్నాయి, దీన్ని సపరేట్గా గుర్తుంచుకోండి. దాని నెక్స్ట్ మళ్ళీ చూడండి 51 నుంచి 60 2 నెంబర్స్ మాత్రమే ఉన్నాయి, 61 నుంచి 70 2 నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ కూడా నీకు 2 ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా ఒకసారి గుర్తుంచుకోండి, 2 నెంబర్స్గానే మనం ఐడెంటిఫై చేసుకున్నాం. దాని నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి 71 నుంచి 80 3 నెంబర్స్ ఉన్నాయి. సో 3 ఉన్నదాన్ని మనం స్పెషల్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? దాని నెక్స్ట్ ఫైనల్గా 81 నుంచి 90 మధ్యలో 2 ఉన్నాయి, అండ్ 1 to 90 to 100 మధ్యలో 91 నుంచి 100 మధ్యలో 97 కేవలం ఒకటే ఉంది. సో దీన్ని కూడా మనం ఈజీగా గుర్తయితే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి 4 నంబర్స్ ఉన్నటువంటి సెట్స్ 2 ఉన్నాయి. ఏమేమి 1 to 10 మధ్యలో 2 3 5 7 సింపుల్ కదా. సో 11 నుంచి 20 మధ్యలో 11 13 17 19 చెప్పాను కదా. 11 వస్తే 17 వస్తుంది, 13 వస్తే 19 వస్తుంది. క్లియర్? దాని నెక్స్ట్ 21 నుంచి 30 మధ్యలో గమనించండి, నేను ఆల్రెడీ చెప్పాను కదా 3 వస్తే 9 వస్తుందని. సో 20లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతామో 20 నుంచి 30 మధ్యలో మనకి ఏముంటుంది, 3 తీసుకున్నప్పుడు 9 వస్తుంది. సో 23 అనేది ఒక ప్రైమ్ నెంబర్. సో దానికి కాంబినేషన్గా 29 అనేటువంటిది కూడా ఇంకో ప్రైమ్ నెంబర్. సో 21 నుంచి 30 మధ్యలో 2 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, అవి 3 కాంబినేషన్ తీసుకుంటున్నాం. ఎట్లా 23 వస్తే గుర్తున్నట్లయితే 29 అనేది డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. దెన్ అట్లానే నెక్స్ట్ ఆర్డర్ చూడండి 31 నుంచి 40 దీన్ని గమనించినట్లయితే ఇక్కడ గమనించండి 1 ఉంది, 1కి కాంబినేషన్లో 7 వచ్చింది. సో 31 నుంచి 40కి 31 అనేటువంటిది ఒక ప్రైమ్ నెంబర్, 37 అనేది కూడా ఇంకో ప్రైమ్ నెంబర్. సో గమనించారా, 3కి ఏమో 9 కాంబినేషన్ వస్తుంది, 1కి ఏమో 7 కాంబినేషన్ వస్తుంది. సో అది ఏ నెంబర్స్ మధ్యలో ఉంటే దానికి ముందు నెంబర్ అనేటువంటిది అది వస్తుంది. ఇక్కడ 21 నుంచి 30 మధ్యలో మీరు 3 అనేది గుర్తుపెట్టుకున్నారనుకోండి, చాలా సింపుల్గా 23 and 29 అని రాసేయచ్చు. ఒకవేళ 31 నుంచి 40 మధ్యలో అంటే మీకు 10th డిజిట్ అనేటువంటిది 3తో స్టార్ట్ అయింది. సో 31 నుంచి 40 మధ్యలో ప్రైమ్ నెంబర్స్ కావాలి, అప్పుడు ఏమని గుర్తుపెట్టుకోవచ్చు, 1 అని గుర్తుపెట్టుకున్నట్లయితే 31 and 37 అనేటువంటివి ప్రైమ్ నెంబర్స్గా మనకి స్ట్రైక్ అవుతాయి. ఓకేనా, గుర్తొచ్చేస్తాయి. దాని నెక్స్ట్ ఇక్కడ చూడండి 41 నుంచి 50 ఇది స్పెషల్ కేస్. ఎట్లా 3 నెంబర్స్ అయితే ఉన్నాయి. సేమ్ అలానే 71 నుంచి 80 దీంట్లో కూడా 3 అనేటువంటివి ఉన్నాయి. సో నేను ఈ రెండింటి కంపారిజన్ చేస్తాను చూడండి. సో 41 నుంచి 50లో చూసుకున్నట్లయితే ఫస్ట్గా ఏం చెప్పాం మనం, 1 ఉన్నట్లయితే మనకేమొస్తుంది 7 వస్తుంది. సో ఇంక మిగిలిపోయింది ఏంటి, 43 అనేటువంటిది మిగిలిపోయింది. అంటే మన కాంబినేషన్ ఏమై ఉండాలి, 3కి 9 1కి 7 ఉండాలి. బట్ 41 నుంచి 50 మధ్యలో ఏమొచ్చింది, 41 43 47 41 43 47 అంటే 41 వచ్చింది కాబట్టి డిఫాల్ట్గా 47 అనేది గుర్తుపెట్టుకోవచ్చు. సో ఎక్స్ట్రాగా మనకి 43 అనేది ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం ఎట్లా చెప్పుకోవాలి, 41 నుంచి 50 అంటే 1 గుర్తుపెట్టుకోవచ్చు, 3 గుర్తుపెట్టుకోవచ్చు, 7 గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, 41 43 47 అవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి మళ్ళీ 51 నుంచి 60 మధ్యలో ఏముంటాయి, కేవలం 2 ఉన్నాయి. ఏమి ఇది ఇక్కడ చూడండి 3 ఉంది, 3కి కాంబినేషన్ 9 ఉంది. ఓకేనా, సో అంటే 53 and 59.
దెన్ నెక్స్ట్ అట్లానే చూడండి 61 నుంచి 70 మధ్యలో చూసినట్లయితే ఇక్కడ 1 ఉంది లాస్ట్ డిజిట్లో, ఇక్కడ 1కి కాంబినేషన్ 7 ఉంది లాస్ట్ డిజిట్లో. సో మళ్ళీ గమనించినట్లయితే 61 నుంచి 70కి 61 అండ్ 67 ఆర్ ప్రైమ్ నెంబర్స్. మీరు కొంచెం క్లారిటీగా అబ్జర్వ్ చేసినట్లయితే 2 డిజిట్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ 51 నుంచి 60కి 61 నుంచి 70కి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే లాస్ట్ డిజిట్స్తో పైన చూడండి 21 నుంచి 30కి 23 అండ్ 29, అలానే 31 నుంచి 40కి 31 అండ్ 37. సేమ్ కింద చూడండి 51 నుంచి 60కి 53 అండ్ 59, 61 అండ్ 70కి 61 అండ్ 67. క్లారిటీగా ఏమి ఇచ్చాను ఆర్డర్ 3 7 1 3 9 1 7. సో ఈ నెంబర్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడ వరకు మీరు చూడండి. దెన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మళ్ళీ 71 నుంచి 80. ఓకేనా, 3 నెంబర్స్ అయితే ఉన్నాయి. సేమ్ ఇవే 3 నెంబర్స్ మనకి ఇక్కడ తగులుతాయి చూడండి. సో 71 73 79. సో ఇక్కడ గమనించినట్లయితే నాకు 1 ఉంది, 1కి ఎక్కడన్నా 7 ఉందా లేదు. సో దీన్ని పక్కన పెట్టినట్లయితే 3 ఉంది కదా, 3 ఉంది, 3కి 9 ఉంది, బట్ 71 అనేది ఎక్స్ట్రాగా ఉంది. సో ఇక్కడికి గమనించండి 41 నుంచి 50కి మధ్యలో 41 43 47 అని ఉంటే సేమ్ అదే విధంగా 71 నుంచి 80 మధ్యలో 71 73 79 ఉంది. సో మీరు గమనించాల్సింది ఏంటంటే 41 అండ్ 43 సేమ్గానే ఇక్కడ 71 అండ్ 73 అంటే లాస్ట్లో 1 ఉంది 3 ఉంది, ఇక్కడ 1 ఉంది 3 ఉంది ఇక్కడ. బట్ మనకి మారిపోయిన నెంబర్ ఏంటి, ఇక్కడ చూస్తేనేమో 47 అంటే లాస్ట్లో 7 వచ్చింది, ఇక్కడ చూసుకున్నట్లయితేనేమో మనకి 79 వచ్చింది. అంటే 41 నుంచి 50కి మధ్యలో 1 3 7 వస్తే 71 నుంచి 80 మధ్యలో 1 3 9 వస్తుంది. ఎందుకని ఇక్కడ 77 రాదయ్యా అంటే 7 into 11 77 కాబట్టి. సో 77 అనేది ఎగ్జాక్ట్లీగా 11తో డివిజిబుల్ అయ్యే నెంబర్ కాబట్టి సో 77 అనేటువంటిది ప్రైమ్ నెంబర్ కాదు. సో మీరు క్లారిటీగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. 77 అనేటువంటిది ప్రైమ్ నెంబర్ కాదు, 77 అనేటువంటిది ప్రైమ్ నెంబర్ కాదు, 79 అనేటువంటిది ప్రైమ్ నెంబర్. సేమ్ ఇట్లానే 41 నుంచి 50లో 47 అనేటువంటిది ప్రైమ్ నెంబర్. సో కొన్నిసార్లు అడుగుతారు, సార్ 51 నుంచి 60 మధ్యలో 51 అంటే నెగిటివ్ ఉంది కదా సార్, 51 ప్రైమ్ నెంబర్ అవుతుందా అని అడుగుతారు. సో నేను చెప్తున్నాను 51 అనేటువంటిది ప్రైమ్ నెంబర్ కాదు, ఎందుకంటే 17 టేబుల్లో 51 అనేది క్యాన్సిల్ అవుతుంది. 71 3s are 51. సో మీరు కొన్ని చాలా జాగ్రత్తగా వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో చూస్తానికి సింపుల్గా ఉంటుంది, కానీ కొంచెం లాజిక్ మీకు మిస్ అయినా కూడా నెంబర్స్ రాంగ్ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకనే నేను ఇంత టైం తీసుకుని మీకు వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, గమనించండి. సో ఇప్పుడు చూడండి మనం ఎక్కడి వరకు వచ్చామంటే 53 to 59 61 and 67. సింపుల్ కదా, ఇక్కడ 2 ఉన్నప్పుడు ఇట్లా చేసాం, ఇక్కడ ఉన్నప్పుడు ఇలా చేసాం. సో 3 3 వచ్చినప్పుడు ఇక్కడ 41 43 47 అయితే ఇక్కడ 71 73 79 అవుతుంది. ఇక్కడేమో 47 ఇక్కడేమో 79 అంటే 7 ప్లేస్లో 9 రిప్లేస్ చేసుకున్నారు కింద. ఓకేనా, దెన్ నెక్స్ట్ ఫైనల్గా చూడండి 81 నుంచి 90 మధ్యలో చూసినట్లయితే 83 89 అనమాట. సో ఇది సింపుల్. ఏంటి మనకి ఇక్కడ 3 అనేది వచ్చింది కాబట్టి 9 అనేది దానికి తోడు వస్తుంది. ఓకేనా, దాని నెక్స్ట్ ఫైనల్గా చూసినట్లయితే 97 అనేటువంటిది సింగిల్ నెంబర్ మాత్రమే ఉంటుంది. సో ఇది ఈ విధంగా మనం ప్రైమ్ నెంబర్స్ 25 ప్రైమ్ నెంబర్స్ని చాలా సింపుల్గా అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీకు రేపు క్వశ్చన్స్లో ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నట్లయితే మీకు నంబర్ సిరీస్ అనేటువంటిది కంపల్సరీ కాన్సెప్ట్. దాంట్లో నుంచి వేరే వేరే ఎగ్జామ్స్కి ఉన్నటువంటి వెయిటేజ్ని బట్టి అదే బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో కనుక చూసుకున్నట్లయితే 10 క్వశ్చన్స్ నెంబర్ సిరీస్ నుంచే వస్తాయి. సో అట్లాంటప్పుడు ప్రైమ్ నెంబర్స్ మీద దాదాపుగా 2 నుంచి 3 క్వశ్చన్స్ అడగటం జరుగుతుంది. ఏ విధంగా నెంబర్ సిరీస్లో డిఫరెన్స్ గురించి చూసుకున్నప్పుడు డిఫరెన్స్లో ఎక్కువ ప్రైమ్ నెంబర్ డిఫరెన్స్ ఇవ్వచ్చు, లేదు స్క్వేర్ డిఫరెన్స్ వచ్చినప్పుడు ప్రైమ్ నెంబర్ స్క్వేర్స్లో ఇవ్వచ్చు, లేదు క్యూబ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ప్రైమ్ నెంబర్ క్యూబ్లో ఇవ్వచ్చు, లేదు మల్టిప్లికేషన్ ఉంటే ప్రైమ్ నెంబర్ మల్టిప్లికేషన్లో అడగచ్చు. ఓకేనా, ఈ విధంగా మనకి
సబ్ట్రాక్షన్స్లో కూడా ఆల్మోస్ట్ సబ్ట్రాక్షన్ అంటే ఇట్లా వెళ్తే అది నీకు ఎడిషన్ అవుతుంది, ఇట్లా వస్తే సబ్ట్రాక్షన్ కదా, దాన్నే డిఫరెన్స్ కదా మనం అనేది. సో ఈ విధంగా నెంబర్ సిరీస్లో వెయిటేజ్ కనుక ఎక్కువ ఉంటే దాదాపుగా 2 నుంచి 3 క్వశ్చన్లు వస్తాయి. ఒకవేళ వెయిటేజ్ తక్కువ ఉండే క్వశ్చన్స్ అంటే ఏదన్నా రైల్వేస్ కానివ్వండి, లేదా అదర్ కొంచెం మెంటల్ ఎబిలిటీ కాన్సెప్ట్ తీసుకున్న కొన్ని గ్రూప్స్లో కానివ్వండి, లేదా ఇట్లా కొన్ని తక్కువ నంబర్ సిరీస్ క్వశ్చన్ ఇచ్చే దాంట్లో అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అన్నా కూడా కంపల్సరీగా ప్రైమ్ నెంబర్స్ నుంచి రావడం జరుగుతుంది. దాన్ని అట్లానే ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే రాంగ్ నెంబర్ సిరీస్, అంటే నెంబర్ సిరీస్ మొత్తం ఇచ్చేసేసి రాంగ్గా ఉన్నదాన్ని ఐడెంటిఫై చేయండి అంటాడు. సో నెంబర్ సిరీస్లో మనం ఏ విధంగా ఫాలో చేసామో రాంగ్ నెంబర్ సిరీస్లో కూడా అదే విధంగా ఫాలో చేస్తాం. సో నెంబర్ సిరీస్లో 3 కేటగిరీస్లో మనకి క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది, 3 టైప్స్లో. దెన్ అట్లానే రాంగ్ నెంబర్ సిరీస్లో కూడా మనకి 3 కేటగిరీస్లో క్వశ్చన్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో ఈ 2 చాప్టర్సే కాకుండా అదనంగా మనకి మిస్సింగ్ నెంబర్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. సో అంటే మనకి డయాగ్రామెటిక్స్ టైప్లో క్వశ్చన్స్ ఇచ్చేసి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు మనం. సో మిస్సింగ్ నెంబర్ సిరీస్లో మిస్సింగ్ నెంబర్స్లో కూడా ప్రైమ్ నెంబర్స్ రిలేటెడ్గా ఎడిషన్ కానివ్వండి, సబ్ట్రాక్షన్ కానివ్వండి, మల్టిప్లికేషన్ డివిజన్లో కానివ్వండి, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్లో కానివ్వండి, ప్రైమ్ నెంబర్స్ రిలేటెడ్ అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే జనరల్గా అడిగితే అందరూ చెప్పేస్తారు, సీక్వెన్స్ అందరికీ అర్థమైపోతుంది. సో ప్రైమ్ నెంబర్స్ అనేటువంటివి గుర్తుంచుకోవడం కష్టం. దాన్ని అట్లానే అందరూ కూడా గుర్తుపెట్టుకోలేరు, ఎందుకంటే ప్రాపర్గా ఎలా చదవాలో తెలియదు, ఎలా గుర్తుపెట్టుకోవాలో వాళ్ళకి ఒక ఐడియా ఉండదు. కాబట్టి దీని మీద వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. సో దీన్ని స్కిప్ చేసేసి వదిలేస్తారు. సో ఎగ్జామ్లో నీకు వెళ్ళంగానే వాడు ఈ డిఫరెన్స్లోనే ఇచ్చాడు అనుకోండి, పట్టుకోవడం కష్టమైపోతుంది. సో టైం టేకింగ్, ఎక్కువగా టైం తీసుకుంటుంది. సో అట్లా కాకుండా మీకు ఈ గుర్తున్నాయి అనుకోండి, చాలా సింపుల్గా మీరు ఫస్ట్గా వీటిని అప్లై చేసి సాల్వ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఇటువంటి ఇంకేమన్నా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో తెలియక, లేదంటే కోచింగ్ తీసుకునే స్తోమత లేక వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల కోసం ఈ వీడియోస్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి.